అందరికీ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక మంచి ట్రిక్ అయితే ఉందన్నమాట. ఆ ట్రిక్ గురించి అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ట్రిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీకు ఎవరైనా మెసేజ్ చేసినా కూడా మీరైతే మెసేజ్ చూసినా కూడా అయితే వాళ్ళకైతే సీన్ అయితే పడదనమాట. వాళ్ళు ఎన్ని మెసేజ్లు చేసినా కూడా మీరైతే ఎన్ని మెసేజ్లు చూసినా కూడా అయితే వాళ్ళకైతే సీన్ అయితే పడదనమాట. వాళ్ళకైతే మెసేజ్ సెండ్ చేసినట్టే ఉంటుంది, కానీ మీరు చూసినా కూడా అయితే వాళ్ళకైతే చూసినట్టయితే పడదనమాట. మీరైతే సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందో మీకైతే ఈ యొక్క వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు అయితే వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సెట్టింగ్ అనేది ఇన్స్టాగ్రామ్కి ఉండదన్నమాట. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క చాట్కి అయితే మీరైతే సెట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన చాట్కి. అయితే అది ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైతే ఫస్ట్ చాట్ అయితే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే వాళ్ళ నేమ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్రైవసీ అండ్ సేఫ్టీ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే రీడ్ డిసెప్ట్స్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళైతే నాకు ఎన్ని మెసేజ్లు చేసినా కూడా అయితే నేను చూస్తాను, కానీ వాళ్ళకైతే చూసినట్టయితే సీన్ అయితే పడదనమాట. ఈ యొక్క సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ప్రతి ఒక్క చాట్కి అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకైతే ఇంకో చాట్ కూడా అయితే చూపిస్తాను అనమాట. ఈ యొక్క చాట్ అయితే ఓపెన్ చేస్తాను. తర్వాత పైన నేమ్ అయితే ఉందో దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ప్రైవసీ అండ్ సేఫ్టీ అయితే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా అయితే రీడ్ రిసెప్ట్స్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళు మెసేజ్ చేసినా కూడా అయితే నేను చూసినా కూడా అయితే వాళ్ళకైతే చూసినట్టయితే సీన్ అయితే పడదనమాట. ఈ విధంగా అయితే మీరైతే ఈ యొక్క సెట్టింగ్ అనేది చేసుకున్నట్టయితే వాళ్ళు ఎన్ని మెసేజ్ చేసినా కూడా మీరు చూసినా కూడా వాళ్ళకైతే సీన్ అయితే పడదనమాట. ఈ ట్రిక్ అనేది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.